అస్సలే. ఓకే. సో ఫస్ట్ హౌస్‌లో ఎంటర్ అయినప్పుడు మీ ఫీల్ ఎలా ఉండే? అసలు ఏమనుకున్నారు? ఎందుకంటే బయట నాకు చెప్పింది ఏంది కప్పు కొట్టుకొనే నేను వస్తా పక్కా అని చెప్పి పోయాను. కానీ ఫోర్త్ వీక్‌లో బయటికి రావడం మనం చూస్తున్నాం. అసలు ఫస్ట్ మీ ఫీల్ ఎలా ఉండే హౌస్‌లోకి ఎంటర్ పెట్టినప్పుడు ఏమనుకున్నారు మీరు? ఫస్ట్ నేను అదే చెప్పినా కదా, లైఫ్ షో లాగా లైఫ్కి లెసన్స్ నేర్చుకోవచ్చు అండ్ మంచి అన్ని సిచ్యువేషన్స్లలో ఎట్లా రియాక్ట్ అవుతాం మనల్ని మనం మంచిగా తెలుసుకోవచ్చు ఇంకా ఇట్లా అని అనుకున్నా. పోయిన తర్వాత ఓకే కొంచెం వెరైటీ పీపుల్ ఉన్నారు అని అనుకున్నా. స్లోగా ట్రై చేస్తున్నా ఇంకా కలవడానికి. అట్లా ఈ లోపే నాకు నా బ్యాడ్ లక్ ఏంటంటే 3rd డేనో 4th డేనో అనుకుంటా కదా, అప్పుడే నాకు విష్ణుప్రియతోని ప్రాబ్లం అయింది. అది దాంట్లో ప్రెషర్ కుక్కర్ విషయం అయితే అది అయ్యింది. అది అనుకోకుండా నేను అనుకోకుండా కుక్కర్ పడ్డది అండ్ ఇది ఆరెంజ్ అయింది. మాడింది కొంచెమే మాడిందిలే, ఎక్కువ కాదు మాడింది. సో ఇట్లా అయినాయి. అండ్ ఫస్ట్ వీక్లోనే అందరిగా అమ్మో సోనియా అంటే అసలు ఇదిరా అని చెప్పేసి భయపడ్డారు. కొంచెం దగ్గర రావడానికైనా సరే ఫస్టే అదొకటి వచ్చేసింది. సో అది కలవడం కూడా కొంచెం కష్టమైంది. దాని తర్వాత నాకు అందరితో కలవడము అనేది తొందరగా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోయారు కొంతమంది. అంటే ఆ డేర్నెస్ ఏంది, ఎక్కడి నుంచి వచ్చిన డేర్నెస్? ఎందుకంటే స్టార్టింగ్ వెళ్ళినప్పుడు కొంచెం భయం ఉంటుంది, అరే డిఫరెంట్ కంటెస్టెంట్స్ ఎక్కడి నుంచి వచ్చారు. సో ఆ డేర్నెస్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు అనమాట? ఎందుకంటే చూస్తుంటే మాకే షాక్ అనిపిస్తుంది, అరే కొత్త అమ్మాయి కొత్త సీజన్ కొత్తగా వచ్చింది ఇంత డేర్గా ఉంది ఏంటి అని చెప్పి కూడా ఒక డౌట్ వస్తూ ఉంటుంది. అసలు భయం కాలే మీకు అలా మాట్లాడుతుంటే? అసలు నేను మామూలు కూడా అసలు భయపడా, నేను చాలా ఫియర్లెస్. అండ్ నేను ఏదన్నా నేను అనుకున్నా అంటే నేను చెప్పేస్తా అది అంతే. అది దానికి భయం ఏంది, నేను ఎవరికి భయపడలేదు. దానికి ఈ రోజు నా రియల్ లైఫ్లో కూడా నేను ఎవరికి భయపడలేదు. ఎంత పెద్ద వాళ్ళతోని కూడా నేను పని చేసినా కానీ ఎక్కడున్నా నేను స్ట్రైట్ అప్ ఫ్రంట్ మాట్లాడతా. ఇది అవుతుందా అంటే పని అవుతుందా అంటే పని కాదు, అవుతుందా అంటే అవుతుంది అంతే, అట్లే మాట్లాడినా. సో ఇష్యూ అది కుక్కర్ ఇష్యూ వచ్చినప్పుడు కూడా నేను హోల్డ్ చేసిన, మంచిగానే మాట్లాడదాం మంచిగానే చెప్దాం అనుకున్నా. ఆమె పోక్ చేసేసరికి అది ఇంకా రెస్పాన్సిబిలిటీ కదా ఎక్కువ అయిపోయింది అది ఇంకా అట్లానే. అండ్ ఆరెంజ్ విషయం కూడా శేఖర్ అన్నతోని కూడా దట్ వాజ్ లైక్ స్టార్టింగ్ జోక్గానే స్టార్ట్ అయింది. ఆయన దాన్ని చాలా పెద్ద ఒక మాట అనేసరికి నేను ఒక మాట చాలా నేషనల్ ఫ్లాగ్ కి కంపేర్ చేసిండు ఆరెంజ్ తీసుకుపోయి. ఇక మనం ఏడ తగ్గుతాం ఇక ఇంకంతే మాట్లాడినాక వేసుకున్నాను ఇక. అండ్ ఫ్లాగ్ అనేసరికి ఇంకా నాకు మండింది, నువ్వు ఏ నుంచి ఏడికిపోతున్నావు అని చెప్పేసి నేను మాట్లాడినాక కాకపోతే ఆయన సెకండ్స్లోనే మళ్ళీ వచ్చేసి అప్పుడే నాకు అర్థమైంది. శేఖర్ అని వచ్చి నాకు మాట్లాడినప్పుడే, శేఖర్ అంటే నేను కొంచెము అంటే ఇట్లా ఏమంటారు ఆయన కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాడు, స్టాండ్ తీసుకుంటాడు ఇట్లా అని అనుకున్నా నేను ఫస్ట్. కానీ ఆయన నాతోని అట్లా బిహేవ్ చేసినాక సెకండ్స్లో నా దగ్గరకు వచ్చి నువ్వు ఎట్లా బిహేవ్ చేస్తావు అని చూసిన అంతే అని అంటే నేను అమ్మో గిదేంద్ర బాబు అనుకున్నా. దట్స్ వెన్ నాకు అర్థమైంది, అంటే లైక్ యూనో భయపడిండా లేకపోతే ఎట్లను అది కట్ చేసినట్టున్నాడు, బట్ హీఈస్ నాట్ దట్ గై కదా అనేసి అనుకున్నా. అయిపోయింది అది అంతే. ఓకే, అసలు ఎక్స్పెక్ట్ చేశారా జర్నీ మంచిగా ఉంది అనిల్. నాకైతే దట్ వాస్ క్వైట్ ఎ గుడ్ జర్నీ. నేను ఆబ్వియస్లీ వెళ్ళినామా అంటే విన్నింగ్కే వెళ్తాము ఏదైనా. అండ్ పోయిన తర్వాత కూడా నేను ఐ వాజ్ వెరీ ష్యూర్ దట్ యునో నేను అందరికంటే కూడా కొంచెం మంచిగా ఆలోచన అండ్ మెచ్యూర్డ్గానే ఉన్నా. సో నా పర్సనాలిటీ, నేను స్టాండ్ తీసుకుంటా, డెసిషన్ మేకింగ్ ప్రాపర్గా చేస్తా, ఇవే నా ప్లస్ అని అనుకున్నా. అండ్ కరెక్ట్గా మాట్లాడేటప్పుడు కరెక్ట్గా కన్వే చేయడం, మాట్లాడడం ఇవన్నీ వచ్చు. అండ్ ఐ కెన్ మేక్ గుడ్ ఫ్రెండ్స్ అండ్ గుడ్ బాండింగ్. నేను ఎమోషనల్ కూడా ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి. అండ్ నేను అట్లా చేయగలుగుతాను, నేను అట్లా ఉండగలుగుతా, నా పర్సనాలిటీ చూపించగలుగుతా. నా పర్సనాలిటీ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ కాబట్టి అండ్ ఆబ్వియస్లీ మెచ్యూర్డ్ ఉంటాను కాబట్టి వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసిన. బట్ ఐ డోంట్ నో దట్ యునో నీకేం కావాలో నువ్వు చూస్తావు లేకపోతే ఇట్లా అన్నట్టుగా నేను అనుకోలేదు. సో యా 4th వీక్కి నాకు ఇక వద్దు అని అనిపించింది. రైట్, అదే అడుగుదాం అనుకున్నా. ఆ రోజు మీరు చాలా డల్గా ఉన్నారు. సో ఆ రోజు నాగార్జున గారు కూడా సో ఏంటి ఏదో చెప్పాలనుకున్నారు కానీ మీకు ఐస్ నుంచి వాటర్ లిటిల్ బిట్గా కొన్ని వాటర్ డ్రాప్స్ మేము చూస్తూ ఉన్నాము. సో ఆ తర్వాత ముందు రోజు కూడా మీరు ఏమన్నారు, సో నాకు ఉండబుద్ధి అయితే లేదు, అబ్బాయి అన్నలాగా నేను ఏదో చేసుకొని బయటికి వెళ్ళి అబ్బాయిలాగా వెళ్ళిపోవాలి బయటికి అన్న వర్షన్ కూడా మాట్లాడారు. సో దాని తర్వాత మీరు ఎలిమినేట్ కావడం మనం చూస్తున్నాము. సో మాకున్న అఫీషియల్ అంటే నాకు తెలిసి మీరు కావాలనే బయటకు వచ్చారు, వాళ్ళతో కొన్ని ఇష్యూస్ పెట్టుకొని గొడవలు పెట్టుకొని మీరు బయటకు వచ్చారు. సో అక్కడ ఉండడం మీకు ఇష్టం లేదు అని చెప్పి కూడా నాకు తెలిసింది. సో వాస్తవంగా ఏంటంటారు అసలు? సాటర్డే జరిగినప్పుడు 3rd వీక్లో కూడా సార్ నాకు ఒక మాట అన్నారు,
నేను ఎప్పుడు కూడా నేను పోయే ముందు నాకు అర్థమైంది ఏంది, టీం కూడా నాకు చెప్పింది ఏంది అంటే, నాకు సార్ జడ్జ్మెంట్ ఇస్తారు వీకెండ్స్లల్లా, దాన్ని బట్టి మీరు నడుచుకోవాలా ఏదున్నా అని చెప్పారు. నేనేమనుకున్నా నిజంగానే అట్లనే కావచ్చు నేను అండ్ అనుకున్నా. అండ్ అందరికి ఉంటుంది మనం ఏం కరెక్ట్ చేస్తున్నాం ఏం రాంగ్ చేస్తున్నామో తెలుసుకోవాలి అనేది అందరికి ఉంటుంది. అండ్ నాకు ఫిజికల్ టాస్క్లా ఉండే, మిగతా టైంలో నాకు చాలా క్లారిటీ ఉన్నది. నాది నేను ఏం మాట్లాడతాను నేను ఏం చేస్తానే నాకు చాలా క్లియర్గా ఉంటాను నేను. బట్ ఫిజికల్ టాస్క్ అనేసరికి కొంచెం నాకు ఎట్లా ఆడినానో నేను ఇట్లా అనేది కొంచెం క్వశ్చన్ ఉండే. ఫిజికల్ టాస్క్ అయినా మామూలుగా ఇవి ఈ ఎగ్ టాస్క్ అయినప్పుడు మరీ ఎత్తి పడేసినాం అన్నట్టు, అట్లా ఎత్తి పడేసినప్పుడు ఏమన్నా హర్ట్ చేసినట్టు చేసినామా, అట్లనే ఆడాలన్నా ఎట్లా ఆడాలనే నాకు తెలియదు. సో ఐ వాజ్ లైక్ వెయిటింగ్ ఫర్ ద జడ్జ్మెంట్ అండ్ ఆల్. ఎప్పుడు కూడా 3rd వీక్లో నేను ఏదో తినకుండా అలిగినా అని చెప్పేసి అన్నారు, విచ్ ఇస్ నాట్ ట్రూ. నేను అది కాదు, నేను అట్లా దీనికి అలగలేదు నేను. కానీ సరేలే షోకి ఎలిమెంట్ కావచ్చు, కంటెంట్ కావచ్చులే, చిన్నదే కదా పోనీతి, సరే ఫ్రెండ్సే కదా మేము, సరే అలిగితే కావచ్చులే అని చెప్పి చూకున్నా. 4th వీక్ వచ్చేటప్పుడు కూడా యష్మి విషయంకి వచ్చేసి ఒక చిన్న సెంటెన్స్ తీసుకొని అది అడల్టరేటెడ్ కామెడీ అని అన్నారు. యాజ్ అ టీమ్ మీరు చూస్తున్నారు, లైవ్ చూస్తున్నారు కదా మీరు, ఇన్సిడెంట్ చూస్తారు, ఏం జరిగింది హౌస్లో చూస్తారు మీరు. అండ్ దాని తర్వాత అరగంట ఏం మాట్లాడినా, ముందు అరగంట ఏమైంది అనేది కూడా చూస్తారు మీరు. చూసినప్పుడు నువ్వు ఆ సెంటెన్స్ని సరే ఒకవేళ ఆడియన్సే తప్పుగా అనుకున్నారే అని అనుకో, అప్పుడు మరి మిగతా 20 నిమిషాలు ముందు 20 నిమిషాలు లేకపోతే అట్లీస్ట్ ఆమె ఏమన్నదో ఒక 2 నిమిషాలు ముందు చూపించినా సరే నాకు అది కనెక్ట్ అయ్యేది కదా. మాకు వీడియో చూపించినప్పుడు కూడా నువ్వు అది సెంటెన్స్ మాత్రమే చూపించినావు మీరు వీడియో, సరే ఓకే ఫైన్, అది కూడా ఫైన్ అని అనుకున్నాను నేను. వీడియో చూపించిన అంటే లైక్ ఏనో వాళ్ళ గేమ్ చూసినట్టు నాది చూడు అనేది నా సెంటెన్స్, కానీ వాళ్ళని చూసినట్టు నన్ను చూడు నా గేమ్ చూడు అని మాట్లాడాను సెంటెన్స్లో. బట్ ఆమె దానికంటే ముందు నువ్వు ఇద్దరిని వాడుకుంటున్నావు అన్నది, ఇద్దరు ముందు పెట్టి ఆడుతున్నావు అన్నది, ఇవన్నీ మాట్లాడింది, చాలా నువ్వు అమ్మ చెల్లి అని చెప్పేసి ఆడుతున్నావు అని అన్నది, ఇవన్నీ చాలా మాట్లాడింది. అండ్ నేను ఆ సెంటెన్స్ జస్ట్ ఆ సెంటెన్స్ తర్వాత మొత్తం అంతా కూడా ఫిజికల్ గేమ్, నా గేమ్ క్లారిటీ చూడు, నువ్వు నిఖిల్ విషయంలో ఇది ఎక్స్ప్లెయిన్ చేసినా, నువ్వు ఇట్లా అన్నావు ఈ గేమ్లో, వాడి గేమ్లో ఇట్లా చూసినావు, పృథ్వీ గేమ్లో ఇది చూసినావు, మరి నా గేమ్ ఎందుకు కనిపిస్తలేదమ్మా, సేమ్ కదా నేను కూడా చేసింది అని నేను మాట్లాడినా. క్వశ్చన్ అండ్ కన్క్లూజన్ కూడా యష్మితో అదే చెప్పినా, ఏమంటారు నువ్వు గేమ్ చూడు నాది, నువ్వు ఫస్ట్ వీక్ నుంచి నువ్వు నా గేమ్ క్లారిటీ లేదంటాను, ఫిజికల్ గేమ్ క్లారిటీ లేదంటాను, నేను ఎన్ని టాస్క్లు ఆడినా, ఈ టాస్క్ గెలిచిన ఈ టాస్క్ ఆడినా, ఇట్లా అన్నీ చెప్పినా నేను. అండ్ పృథ్వీది గేమ్ చూసినా అంటున్నావు, మరి అదే ఎగ్ టాస్క్లో నేను నిన్ను కూడా ఎత్తి పడేసిన, మరి నీకు అప్పుడు రియలైజ్ కాలేదా? అండ్ ఆల్సో గేమ్ తర్వాత నువ్వే అన్నావుకి గొంతు విసికింది సోనియా, ఇట్లా ఆడింది అట్లా ఆడింది, సోనియా మాత్రం ర్యాష్గా ఆడతలేదా అని మాట్లాడినావు నువ్వు. అప్పుడు ఇవన్నీ నువ్వే మాట్లాడి ఇప్పుడు వచ్చి నామినేషన్ పాయింట్లో ఫిజికల్ గేమ్ నాకు కనిపిస్తలేదు, టాస్క్లలో గేమ్ క్లారిటీ లేదు అని మాట్లాడితే ఎట్లా తీసుకుంటా నేను? ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన సార్ ఉండి నువ్వు అడల్టరేటెడ్ కామెడీ అప్పుడన్నావు ఇప్పుడన్నావు అని. అది అసలు కానే కాదు సార్, అది నేను గేమ్ గురించి మాట్లాడుతున్నా, గదేంది దీనికి కనెక్ట్ చేస్తారు అని అన్నా. సో వీళ్ళు ఏం జరిగిందంటే యష్మి ఉండి నిఖిల్తోని ఇట్లా పోర్ట్రే అవుతుంది బయట రిలేషన్షిప్ లాగా అని మాట్లాడిందంట. నిఖిల్తో నిఖిల్ వచ్చి పృథ్వీతో అన్నాడు. నేను షాక్ అయినారు సాయంత్రం, అదేంది అసలు గేమ్ కి దీనికి సంబంధం ఏంది? అండ్ ఒకవేళ అంటే నేను పృథ్వీతోనే అనాలి కదా, మరి పృథ్వీతోని నువ్వు చూస్తున్నావు నన్ను చూస్తలేవు అని మాట్లాడాలి. నేను వాళ్ళిద్దరిని చూస్తున్నావు నన్ను చూడు అని అన్నా కదా, మరి ఇద్దరిని కలిపి మాట్లాడినా కదా, మరి అట్లా చూసినా తప్పు స్టేట్మెంట్ కదరా అది. అట్లా ఎట్లా నమ్మిండ్రా మీరు? అట్లా ఎట్లా నిఖిల్ నమ్మిండు, పృథ్వీ నమ్మడు, పృథ్వీ అది తీసుకోడు. అసలు నిఖిల్ నమ్మి పృథ్వీతో అన్నాడంట, మన ఫ్యామిలీలలో ఎట్లా పోర్ట్రే అవుతుందో రా ఇట్లా అన్నాడు. అది నిఖిల్ నాతో చెప్పలేదు, పృథ్వీనే అన్నాడు. నిఖిల్ నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాక ఊరుకున్నాడు. ఇట్లా అన్నారా నేను, ఆమె అట్లా ఎన్ని మాటలు అంటుంది, నన్ను ఎంత ట్రిగ్గర్ చేస్తాను ఇట్లా ఇలా అని ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ఊరుకున్నాడు. పృథ్వీ ఉండి నువ్వు ఇందాక ఇది అన్నావు కదా అని చెప్పేసి అన్నాడు. నిఖిల్ అప్పుడు కూడా యష్మి అన్నది నేను అనలేదు, యష్మి వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా పోర్ట్రే అవుతుంది అని అన్నా నేను అన్న. పృథ్వీ ఏంటి నో అట్లా అనలేదు నువ్వు అని అన్నాడు. నా ముందే ముగ్గురం కూర్చుని సోఫా ముగ్గురం అట్లా అనలేదు నువ్వు ఇంకోలా అన్నావు నువ్వు అని అన్నాడు.
సరే ఓకే అని అంటే నేను చెప్పిండు అదే నాకు యష్మి చెప్పిన వల్ల అట్లా అనిపించింది అని అంటే ఈ రోజు యూ బ్రోక్ మై హార్ట్ రా, నువ్వు ఆ రోజు కాదురా ఈ రోజు లిటరలీ యూ బ్రోక్ మై హార్ట్, నువ్వు నమ్మి నువ్వు అక్కడ వెంటనే నువ్వు నేను తెలిసిన దాని అయితే నువ్వు వెంటనే నో సోనియా అట్లా చెప్పదు అని నువ్వు చెప్తావు, నువ్వు చెప్పలేదు. సోనియా సెన్సిటివ్ అలాగా అలాంటి వాటికి ఆమె తీసుకోదు, ఆమె చెప్పదు అని నువ్వు చెప్పిండాల్సింది, గేమ్ క్లారిటీ గురించే మాట్లాడింది చెప్పిండాల్సింది, నువ్వు చెప్పలేదని ఆ రోజు లైక్ ఐ వాజ్ హర్ట్ అండ్ ఊరుకున్నా, లైక్ కొంచెము లో ఫీల్ అయినా. నెక్స్ట్ డే పోయి వెంటనే యష్మికి సారీ చెప్పేసిన. సారీ చెప్పింది చూపియలే మీకు, యష్మి సారీ నేను ఆ విషయాల్లో చాలా సెన్సిటివ్ ఉంటా, నేను అట్లా మాట్లాడను, బట్ మాట్లాడితే ఐఎమ్ సారీ, నీకు అట్లా అర్థమైతే నేను చాలాసేపు కూడా ఇదే గురించి మాట్లాడినా యష్మి, నేను నిఖిల్ వచ్చి మాట్లాడేదాకా నాకు తెలియదు, అది రియలైజ్ కాలేదు నేను అది అట్లా నువ్వు తీసుకున్నావు అని చెప్పిన. సారీ చెప్పింది చూపించలేదు అక్కడ. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ద ఇన్సిడెంట్స్ వీకెండ్ రోజు మాట్లాడింది. ఓకే. అండ్ సార్ నన్ను ఇట్లా ట్రిగర్ చేసింది, నేను ఎప్పుడు మాట్లాడలేదు, నేను ఎప్పుడు కూడా లో లెవెల్కి దిగి ఆమె పర్సనల్గా మాట్లాడలేదు సార్, నన్ను ఇట్లా అబద్ధం బతుకుతున్నావు అన్నది ఒక గేమ్లో లైక్ నించొని ఉంటున్నావు మహారాణి లాగా, నువ్వు ఆడలేదు అని అన్నది, సంచాలకుగా నువ్వు ఫెయిల్, ఇట్లా నువ్వు బయాస్డ్గా మాట్లాడినావు ఇట్లా అని చాలా మాట్లాడింది సార్. నేను ఎక్కడ కూడా నేను లూజ్ కాలేదు, నేను ఎప్పుడు కూడా యష్మి విషయమే కాదు విష్ణు విషయం అయిన తర్వాత నుంచి ఎప్పుడు కూడా నేను రిపీట్ చేయలేదు, అది నేను చాలా కామ్గా మెయింటైన్ చేసుకున్నా. అంటే అది ఆమె స్ట్రాటజీ, గేమ్ స్ట్రాటజీ సోనియా అని అన్నారు. సార్ నాకు సార్ అది ఆమె గేమ్ స్ట్రాటజీ, ఆమె స్ట్రాటజీ గేమ్లో ట్రిగ్గర్ చేయడం అనేది ఆమె స్ట్రాటజీ అన్నారు. మరి నేను పృథ్వీ ఎగ్ టాస్క్ ఆడుతున్నప్పుడు పృథ్వీ ముందున్నా నేను ప్రొటెక్టింగ్ ఉన్నా, నువ్వు పోరా నేను వస్తానన్నా, అంటే అది నా గేమ్ స్ట్రాటజీ కాదా? మరి గ్రూప్ గా ఆడుతున్నప్పుడు నా గేమ్ నువ్వు ఎట్లా అంటావు, నువ్వు ముందుండి పంపిస్తున్నావా, నువ్వు ముందు వెపన్స్ లాగా పంపిస్తున్నావా, అది ఆయన చెప్పలేదు, అది కన్క్లూడ్ చేయలేదు. దట్ ఈస్ వన్. సరే అక్కడితోనే ఓకేలే అని ఊరుకున్నా, సరే ఏం జరుగుతుందోలే ఏమోలే అని చెప్పేసి ఊరుకున్నా, కరెక్ట్ చేసుకుందాంలే నెక్స్ట్ టైం ఏమన్నా. బ్రేక్ తర్వాత మళ్ళీ సీతుతోని అదేమంటారు, సీతుదేమో నబీల్ని తీసేసే విషయము మిస్ఇన్ఫ్లుయెన్స్ చేసిందా అని అడిగారు నాకు సార్. మిస్ ఇట్ కుడ్ బి నేను ఒక్కదానే ఉన్నా, మోస్ట్లీ వాళ్ళందరూ కూడా ఇన్ఫ్లుయెన్స్ వాడే నా మీదే వాడతారు, ఇంట్లో కూడా నా మీదే వాడుతూ ఉంటారు. సో మిస్ఇన్ఫ్లుయెన్స్ చేసిందా సీత అని సార్. సీత కూడా ఏమన్నా వెంటనే అవును సార్ నేను సోనియా ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనుకున్నా, కానీ సోనియాని 0 చేయలేదు, నేను నిఖిల్ని 0 చేసిన, ఎందుకంటే నిఖిల్ డెసిషన్ తీసుకోవాలి కాబట్టి అన్న. అక్కడ నేను అసలు టాపిక్ నా ఒపీనియన్ కూడా చెప్పలే, నబీల్ అని ఒపీనియన్ చెప్పిన, విష్ణుని కూడా ఒకసారి ఆలోచించు అని మాట్లాడినా అంతే. జరిగిన సన్నివేశం పోయి నేను సీతుకి చెప్తే సీతు ఏమో నువ్వు నిఖిల్ తరపు నుంచి ఎందుకు వచ్చి మాట్లాడుతున్నావు అని అన్నది. నాకు సరి కూడా బ్రేక్ తర్వాత వెంటనే నిఖిల్ నీకు నువ్వు మాట్లాడుకోలేవా అని అన్నారు. నాకు ఎక్కడ ఆప్షన్ ఇచ్చినావు నువ్వు మాట్లాడడానికి? నేను మాట్లాడడానికి నాకు ఆప్షన్ లేదు అక్కడ. అండ్ అప్పుడే జరిగింది. సరే మిగతా ఎపిసోడ్స్ మిగతా అన్ని అంటే సరే వాళ్ళకి టైం లేదు, ఏదో లీడ్స్ ప్రకారం పోతున్నారులే ఇట్లా అనుకొని నేను ఏదన్నా ఊరుకోవచ్చు. బట్ అప్పుడే వెంటనే జరిగింది, 5 minutes 2 minutes జరిగిందే మీరు కన్వే చేయలేకపోతే అప్పుడు మీరు ఫాల్స్కి స్ట్రెంగ్తెన్ చేస్తున్నారు, నా నిజంకి మీరు స్ట్రెంగ్తెన్ చేస్తలేరు కదా. సో నేను హర్ట్ అయినా అక్కడ. మీరు పోర్ట్రే ఏ చేయాలనుకుంటే అదే చేస్తారు అని నాకు అర్థమైంది. మీరు ఎవరినైతే హీరో చేయాలనుకుంటున్నారు వాళ్ళు చేస్తున్నారు, మీరు 0 చేయాలనుకున్న వాళ్ళని 0 చేస్తున్నారు నాకు అర్థమైంది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.